విశాఖ నగరంలోని బియ్యం కార్యాలయాన్ని పురపాలక శాఖ మంత్రి నారాయణ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా విఎంఆర్డీఏ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. శాంక్షన్ చేస్తే దాన్ని వదిలేస్తారు. మన జూన్కి టైం ఎక్స్పైర్ అయిపోయింది. ఒక పైసా వాళ్ళది కానీ మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ మేము సీఎం గారు మొన్న మూవ్ చేసి దాన్ని చేస్తే 4 సంవత్సరాలకు ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇట్లా టోటల్ అంతా కంప్లీట్గా అన్ని వ్యవస్థలు అన్ని సిస్టమ్స్ ఫైనాన్షియల్ చేశారు. అయితే గత 2 నెలల నుంచి నేను అన్ని మున్సిపాలిటీల అధికారులను పిలిచి యాక్చువల్గా వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని స్టడీ చేయటం ఇవన్నీ జరిగింది. ఇప్పుడైతే యాక్చువల్గా ఏంటంటే మున్సిపాలిటీస్కే పోయి అక్కడే కూర్చొని అధికారులతోనూ ప్రజాప్రతినిధులతో డిస్కస్ చేస్తున్నాను. నేను ఇంకొక 2-3 నెలల్లో సిస్టమ్ అంతా మళ్ళీ నార్మల్గా వస్తుంది. టౌన్ ప్లానింగ్ అయితే అంత అధ్వానంగా అసలు మరీ ఘోరం. 2014-19లో ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చా. ఆన్లైన్ సిస్టమ్ ఫర్ లేఅవుట్స్ కావచ్చు, బిల్డింగ్స్, దట్ ఈస్ ది ఫస్ట్ ఇండియాలో ఫస్ట్ ఆన్లైన్ సిస్టమ్ చేసింది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు వచ్చి చూస్తే 100 ఫైళ్ళు పెండింగ్. మన ఈ మధ్య నెల్లూరు నేను ఎక్కడైతే కంటెస్ట్ చేశాను అక్కడ డ్రైవ్ చేస్తామని అధికారులకు చెప్పాను. నేను వస్తున్నాను, పబ్లిక్ తెలియజేయండి అని నేనే టీవీలకు మీ ద్వారా చెప్పా. పలానా డేట్లో వస్తున్నాను, ఎవరెవరు బిల్డింగ్స్ పెండింగ్ ఉన్నాయో మీరు రండి అని ఇన్ఫామ్ చేస్తే 78 మందికి పెండింగ్ ఉంటే 2 సంవత్సరాల నుంచి నేను ముందు రోజు మా డైరెక్టర్ని పంపించా. మీరు ముందు పోయి అసలు చూసి ఏదైనా చేయగలిగితే మీ లెవెల్లో చేయమంటే 50 ఫైల్ కంప్లీట్ చేసింది ఒక రోజులో. ఒకే రోజు 50 ఫైల్, 1-2 కాదు. ఆ రోజు నేను పోయిన రోజు ఒక 10 ఫైల్ క్లియర్ చేశారు, 60. ఇట్లా ఈరోజు వ్యవస్థలంతా ఉన్నాయి. ఈరోజు కూడా యాక్చువల్ ఇక్కడ టౌన్ ప్లానింగ్ సంబంధించి నేను కమిషనర్ గారు చెప్పాను, అథారిటీ వాళ్ళు చెప్పా, ఒక 10 మందిని రమ్మని నేను మాట్లాడుతానని వాళ్ళు వచ్చారు. చిన్న పెండింగ్ ఉన్నాయి. అప్పటికప్పుడే డైరెక్టర్ గారితో మాట్లాడా, ఆ 10 ఆల్మోస్ట్ క్లియర్ చేశారు. ఇలా వ్యవస్థలన్నీ నాశనం చేశారు. చెత్త పని ఒకటి తీసుకొచ్చారు, పని అదన్నా శుద్ధంగా చేశారంటే దాన్ని చేయలే. ఇలా అనేక అస్తవ్యస్తంగా ఉన్నాయి. అన్నా క్యాంటీన్స్ పేదలు నిరుపేదలు 5 రూపాయలు చక్కడ పోసి కూడా పూసేశారు. అయితే ముఖ్యమంత్రి గారు చేసిన 5 సైన్లో ఫస్ట్ 5 సైన్లు అదొకటి. దాన్ని కూడా రాగానే 100 రోజుల్లో చేయమంటే మా మున్సిపల్ శాఖ అధికారులు 100 రోజుల్లో అనేది కేవలం 2 నెలల్లో 100 క్యాంటీన్స్ స్టార్ట్ చేశారు. వాళ్ళైతే 203లో దాదాపు 202 క్యాంటీన్స్ రెడీ చేశారు అధికారులు. అయితే ఎవరైతే ఫుడ్ సప్లై చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో 100కే కిచెన్ రెడీ చేశారు. ఇంకొక 75 కూడా రెడీ చేస్తే రేపు 13వ తేదీ అంటే సెప్టెంబర్ 13వ తేదీ మరొక 75 అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేస్తున్నాం. మిగిలినవి కూడా అక్టోబర్లో స్టార్ట్ చేస్తాం. ఒక పక్క డెవలప్మెంట్ చేస్తూ ముఖ్యమంత్రి గారు, మరొక పక్క పేదలు నిరుపేదల కోసంగా సంక్షేమ పథకాలు కూడా చేస్తున్నారు. మా మున్సిపల్ శాఖ మళ్ళా 2014-19 లాగా ట్రాక్లోకి రావడానికి మరొక 2 నెలల నుంచి 4 నెలల్లో ఈ డిపార్ట్మెంట్ వస్తుంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, ఎన్ని మనకు ఇబ్బందులు ఉన్నా ప్రజలకు చేసిన ప్రామిస్ని మనం నిలబెట్టుకోవాలని మాకు డైరెక్షన్ ఇస్తున్నారు. ఆ డైరెక్షన్లో ముందుకు పోతాం. వైజాగ్లోనే కాదు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. హైదరాబాద్లో లాగా ఏపీలో అలాంటిది ఏమైనా వస్తుంది సార్? అది అన్నీ స్టడీ చేస్తున్నామండి. యాక్చువల్గాను అదే చెప్పింది. యాక్చువల్గా అన్నీ స్టడీ చేస్తూ ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది వాళ్ళు నాకు ఇక్కడ కూడా ఇచ్చారు. యాక్చువల్ ప్రజెంటేషన్ స్టడీ చేసి ఒక కన్క్లూజన్కి వచ్చి దాని మీద ఏం చేయాలో చేయడం జరుగుతుంది. టీడీఆర్ బాండ్స్ ఉన్నాయి, అది మరీ అస్తవ్యస్తం చేశారు. నాకు అసలు అలాంటివి చేస్తారని 2014-19 తెలియదు. నేను వచ్చిన తర్వాత ఆశ్చర్యపోయి ఇలాంటివి కూడా చేయటానికి ఉంటుందా. 1000 కోట్లు యాక్చువల్గా 2 కమిటీలు వేసాం, ఏసీబీ కమిటీ అండ్ మామూలు కమిటీ, 2 రిపోర్ట్లు ఇచ్చారు. మిగతా వాటిలో కూడా ఇస్తున్నారు. కోర్టు ఏదైతే ఆదేశం ఇచ్చిందో కోర్టు ఆదేశం ప్రకారం వాళ్ళందరికీ నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల అన్ని దగ్గరలో టీడీఆర్ బాండ్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకటండి, వాల్యుయేషన్ బేస్ చేసి యాక్చువల్గా ట్యాక్స్ సిస్టమ్ తీసుకొచ్చారు. అవన్నీ కూడా స్టడీ చేస్తున్నాం. స్టడీ చేసి ఏదైనా చేస్తాం. మాస్టర్ ప్లాన్ పేరు చెప్పి లాస్ట్ టైం చాలా వరకు అవకతవకలు జరిగాయి సార్. మాస్టర్ ప్లాన్ భయపెట్టి యజమానులు భయపెట్టి భూములు లాక్కున్న సంఘటనలు చాలా 5 సంవత్సరాలు జరిగాయి. విశాఖపట్నంలో చాలా ఎక్కువ జరిగాయి. ఇవాళ జరిగిన డిస్కషన్లో అందరు ఎమ్మెల్యేలు ఏకకంఠంతో చెప్పింది అదే.
మాస్టర్ ప్లాన్ని రివైజ్ చేయాలంతా ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి సంబంధించింది ఫేవర్గా చేసుకునేది కాదని దానికి యాక్చువల్గా కన్సల్టెంట్ పిలుస్తామని నేను చెప్పాను. మంచి కన్సల్టెంట్ పిలిపిస్తాం, మీ అందరి సజెషన్లు ఏంటి, ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తామని ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు దాకా జారీ చేస్తారు కొన్ని టీడీఆర్లు ఆ మాస్టర్ ప్లాన్ వాటి పెట్టుకొని వాటిని రద్దు చేస్తారు, లేకపోతే కంటిన్యూ చేస్తారు. అంటే యాక్చువల్గా ఈ కమిటీ రిపోర్ట్లు వచ్చిన తర్వాత పూర్తిగా ఏ డెసిషన్ తీసుకోవాలనేది కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. కోర్టు డైరెక్షన్ ప్రకారం ముందు పోతాం. తణుకు సంబంధించి కాదు సార్, రీసెంట్లీ ఒక 5 years లో జరిగినటువంటి అంటే TDR issues, అదే వైజాగ్ సంబంధించి తణుకులో జరిగిందో మిగతా దగ్గర కూడా దాదాపు అదే జరిగింది. ఒక దగ్గర కోర్టు ఒక జడ్జిమెంట్ ఏదైతే ఇచ్చిందో దాని ప్రకారం మిగతా వాటిని కూడా ఫాలో అవుతాం. సార్ ల్యాండ్ పూలింగ్ సమస్యలు చాలా ఉన్నాయి సార్ విఎంఆర్డి పరిధి. అంటే ఊడా ఆధ్వర్యంలో ల్యాండ్ పూలింగ్ చేశారు, కానీ కొనుక్కున్న వాళ్ళు ఊడా దగ్గర నుంచి కొనుక్కున్నారు, వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. ఆ రైతులేమో ఆ ల్యాండ్ మాది అంటున్నారు. ఊడా ఇది ఎలా సాల్వ్ చేస్తారు? యాక్చువల్గా అది కూడా డిస్కస్ చేశారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా, అవును సార్. ఎవరైతే దగ్గర అయితే ల్యాండ్ తీసుకున్నారో అసైన్స్ దగ్గర వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా. వాళ్ళకి డబ్బులు కానీ ఇస్తే ప్రాబ్లం జరిగిపోతుంది. అందుకని వాళ్ళకి కలెక్టర్ గారిని కూడా పిలిపించాం. ఈ మీటింగ్ కలెక్టర్ గారిని కూడా పిలిపించిన పర్పస్ ఏంటంటే అవి కూడా సాల్వ్ చేయడానికి దాన్ని కూడా వర్కౌట్ చేయమన్నాను. చేస్తాం. అక్రమ నిర్మాణాలు పరిస్థితి సార్, అక్రమ నిర్మాణాలు అదే స్టడీ చేస్తాను. క్వశ్చన్ అడిగారు కదా. ఓకే, థ్యాంక్ యూ. ప్రధానంగా అధికారులు చెప్పారు వాళ్ళు ఈ ప్రాంతంలో ప్రధాని సమస్యలు పరిష్కరించాలని మీ దృష్టికి తీసుకొచ్చినట్లు మేజర్ అయింది.